రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్. నెంబర్ 1 ది బురోస్. ఇది ఒక క్రేజీ సైఫై సూపర్ న్యాచురల్ సిరీస్. గ్రాఫిక్స్ అండ్ మాస్టర్ డిజైన్ అయితే మాత్రం థియేటర్ లెవెల్ అయిస్తాయి. విజువల్స్ అయితే టాప్ నాచ్లో ఉన్నాయి, కానీ స్టార్ట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఒక 2 ఎపిసోడ్లు అయితే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఆ తర్వాత నుండి అరాచకంగా ఉంటుంది. ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 3/5. 100% ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 మైకిల్. ఇది ఒక లెజెండరీ మ్యూజికల్ అండ్ బయోగ్రఫికల్ డ్రామా. ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లాడు స్టేజ్ నెక్కి పెరిగి పెద్దవాడయి ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడు, కాంట్రవర్సీస్ మధ్య తన లైఫ్ని ఎలా ఫేస్ చేశాడు అనేది మూవీ స్టోరీ. మ్యూజిక్ అండ్ స్టేజ్ పై స్క్రీన్ మీద అయితే చాలా విజువల్ వండర్గా అని చెప్పొచ్చు, విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ఈ మూవీ అనేది ప్రస్తుతం ఏ ప్లాట్ఫామ్లో లేదు, కానీ బుక్ మై షోలో రెంట్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. తెలుగులో అయితే అస్సలు చూడకండి, డబ్బింగ్ బాగాలేదు, సాంగ్స్ కూడా మన తెలుగులో అంతగా వర్కౌట్ కాలేదు, ఓన్లీ ఇంగ్లీష్లో చూడండి. నెంబర్ 3 టీచ్ యూ ఏ లెసన్. ఇది ఒక డార్క్ బ్రూటల్ యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామా సిరీస్. ఇమాజిన్ చేసుకోండి, ఒక స్కూల్ని పొగరు పట్టిన రిచ్ స్టూడెంట్ టేక్ ఓవర్ చేసుకొని నార్మల్ స్టూడెంట్స్ని లైఫ్ని ఎలా నాశనం చేశాడు. సడన్గా వాళ్ళకి ఒక డెడ్లీ ఫిజికల్ లెసన్ చెప్పడానికి ఒక స్పెషల్ గవర్నమెంట్ టాస్క్ వచ్చిన కామన్ మ్యాన్ ఆ స్కూల్ని ఎలా మార్చాడు అనేది మనం ఈ సిరీస్ చూడొచ్చు. రా ఫైట్స్ అండ్ గ్రిప్పింగ్ మైండ్ గేమ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నా రేటింగ్ వచ్చేసి 3/5. ఈ సిరీస్ అనేది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, ఫ్యామిలీతో చూసేయచ్చు. నెంబర్ 4 వల్వరా. ఇది ఒక రోలర్ కామెడీ మిస్టరీ మూవీ. నాన్ స్టాప్ నవ్వులు. అసలు ఈ సిచ్యువేషన్ కామెడీ అయితే టాప్ నాచ్లో ఉంటుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీని అయితే ఫ్యామిలీతో చూసేయచ్చు. ఈ మూవీ అయితే G5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. నెంబర్ 5 రాక్. ఇది ఒక మైండ్ బెండింగ్ సైకలాజికల్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ అనేది 1978లో పట్టపగలు ఢిల్లీలో 2 అమాయక స్కూల్ పిల్లలు కిడ్నాప్ అవుతారు. ఎలాంటి క్లూస్ అయితే ఉండవు. ఆ గోస్ట్ ని పోలీసులు ఎలా పట్టుకున్నారనేది మనం సిరీస్ లో చూడవచ్చు. సస్పెన్స్ అండ్ రియాలిటీ అనేది సిరీస్ కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ అనేది 1978లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీశారు. ఈ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఈ సిరీస్ ని మీరు ఇంకా చూడకపోతే చూసేయండి. ఈ సిరీస్ అనేది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది. ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూడకూడదు, ఎందుకంటే కొన్ని వల్గర్ వర్డ్స్, బూత్ డైలాగ్స్ ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న లిస్ట్. ఈ లిస్ట్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ లిస్ట్ లో మీరు చూసిన మూవీ ఏంటో అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ సజెషన్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి సజెషన్ అవుతుంది. లైక్ చేసిన తర్వాతకి కింద ఐప్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద కూడా ఒక క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.